గణపతి లక్ష్మణస్వామి దేవతోభ్యో నమః. అయ్యా, ఇక్కడ మధ్యాహ్నం యొక్క విశేషం ఏమిటంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కదిరి లక్ష్మీనరసింహస్వామి. కదిరి లక్ష్మీనరసింహస్వామి అయితే లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీదేవి పాచికలాడుతూ ఒకనొక సందర్భంగా లక్ష్మీదేవి గెలుపొందిన తర్వాత స్వామివారిని అవహేళనగా మాట్లాడిన తర్వాత నరసింహస్వామి ఎర్రమల కొండలకు ఇక్కడ వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత నరసింహస్వామికి ముఖ్యమిత్రుడు యాగంటీశ్వరుడు అయితే యాగంటీశ్వరుడు దగ్గరకు వచ్చే ముందర యాగంటీశ్వరుడు ఏం చేస్తున్నాడు, మా మిత్రుడు వస్తున్నాడు, ఏమి కారణమో ఇంత శరవేగంతో వస్తున్నాడు, ఆవేశంతో వస్తున్నాడు అని చెప్పి స్వామివారు ఆ ఈశ్వరుడు భార్యాభర్త ఇద్దరు బయటకు వచ్చి స్వామివారిని ఆవాహన చేసుకుని కాళ్ళకు నీళ్ళిచ్చి అన్ని చేసుకుని మనం శాంతింపజేసి, స్వామి ఎందుకు మీ కోరిక ఇంత ఆవేశంగా వచ్చినావు, ఏది పరిస్థితి అంటే నా పరిస్థితి ఇది, భార్యతో చిన్న విషయం గొడవ పడికి వచ్చినాను, నేను ఎర్రమలకొండలో ఉండదలుచుకున్నాను, నా పరిస్థితి ఎట్లా అంటే సర్లే అని చెప్పి స్వామివారు ఈశ్వరుడు పార్వతీదేవి ముగ్గురు కలిసి ఈ స్థలానికి ఎర్రమలకొండలకు వచ్చి తిరుగుతూ ఈ మద్దిలేరు వనము అంతా చూసి స్వామివారి ముగ్ధుడై ఈ సెలయేర్లకు ఈ మధ్య చెట్లకు ముగ్ధుడై ఈ ఇక్కడనే ప్రాంతం ఎర్రమల ప్రాంతంలో నిలబడిపోయినాడు. స్వామివారు ఈశ్వరుడు ఏమన్నాడు, స్వామి ఇక్కడ నిలబడిపోతే నీకు భక్తులకు ఎట్లా నీకు వస్తారంటే, సర్లే స్వామి నీ ఆజ్ఞ ఎట్లా అంటే నేను ఉడుమవతారంగా మారుస్తానని చెప్పాను. ఉడుమవతారం మార్చే స్వామివారు ఆ భక్తులకు ఉడుమవతారం ఏది కొత్త జంతువు అనే ఉద్దేశంతో మోక్షపట్నం అనే రాజుకు దర్శనమిచ్చినాడు. ఉడుముకు ఆ రాజు ఏం చేసినాడు, భటులతో దాన్ని వేటాడే సందర్భంగా వేటకు వచ్చి ఆ ఉడుము ఏందో కొత్త జంతువు అనే ఉద్దేశంతో రాజు భటులను ఆజ్ఞాపించినాడు, స్వామిని ఎట్లా ఆ ఉడుమును బంధించండి, అది ఏదో కొత్త జంతువు మనకు కనపడింది, బంధించండి. ఆ ఉడుము వారు స్వామివారికి కనపడకుండా వాళ్ళకు ఒక పుట్టలోకి వెళ్ళిపోయింది, ముగిలి వంకాలనేది పుట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత భటులు ఆ పుట్టను పెగలించి చేసినా కానీ ఫలితం లేకుండా నిరుత్సాహం చెంది వెళ్లిపోయిన తర్వాత స్వామివారు ఆ రాజుకు స్వప్నంలో వచ్చినారు, రాజా నేను పలాని లక్ష్మణస్వామిని, నాది కదిరి లక్ష్మీనరసింహస్వామిని, కదిరి నరసింహ ఎర్రమలకొండలో ఉండదలుచుకున్నాను, నేను పలానా మద్దులేరులో ఉండదలుచుకున్నాను, నేను ఉదయం 10 గంటలకు దర్శనమిస్తాను, మీరు వచ్చి బాజాబజంతో నన్ను తీసుకుని పోయి ఆ ఎర్రమల కొండల్లో పుట్ట మీద వదిలిపెడితే నేను శిలగ మాట అని చెప్తే స్వామివారు సర్లేని రాజు ఉదయం వేసి దండోరేమించి ఆ ఊర్లో బాజాబజంతులు నుంచి ఆ స్వామి పుట్ట దగ్గరకు వచ్చి మన ఖడ్గమాల చదువుతాడు. తేనెపెరల దర్లపేట కొండలో కోడిశ్వర ప్రకాశి నవై వెలసి మమ్మేరుకున్నావు, ఏమని చూచినా గోవిందా గోవింద వాక్యమున పుంజాంచకరిష్యే అని చెప్పి స్వామివారు ఖడ్గమాల జరిగిన తర్వాత స్వామివారు పుట్టను పెగిలించుకొని 10 ఏళ్ల బాలుగా అవతారం ఇచ్చిన తర్వాత స్వామివారు రాజుకు ఏం చెప్పినాడు, రాజా ఎట్టా నీకు దర్శనార్థం అంటే నేను ఫలాని మధ్యలో నన్ను వదిలిపెడితే అక్కడ శిలగ మారుతానని చెప్పి స్వామివారు వచ్చి ఇక్కడ ఆ రాజువారు భజభజంతులు తీసుకొచ్చి సంప్రోక్షణ చేసి పుట్టకు అక్కడికి వదిలిపెడితే స్వామివారు కరిగి శిలగ మారినాడు. ఒక రూపనామం అంటూ ఏం లేదు, స్వయంభు.